హాయ్ హలో ఎవ్రీవన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. యాజ్ యూజువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వర్కౌట్. ఈ స్ట్రెచ్తోనే స్టార్ట్ చేస్తాను. 20 reps ఇంటూ 3 times లాగా చేస్తాను, అంటే 20 repetitions ఇంటూ 3 times. అండ్ ఈ వర్కౌట్ మీకు తెలుసు కదా, లంజెస్ వర్కౌట్. ఇది 20 reps ఇంటూ 2 sets, అంటే 20 repetitionsగా 2 times చేస్తాను. ఈ స్ట్రెచ్ చేయడం వల్ల లో బ్యాక్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ కొంతమంది బెండ్ అవుతూ ఉంటారు కదా, చాలా మటుకు చూసి ఉంటాం కదా. ఈ స్ట్రెచ్ చేయడం వల్ల వాళ్ళకి వర్టికల్గా ఉండడానికి ఇంప్రూవ్ అవుతుంది. ఈ వర్కౌట్ చేయడం వల్ల ఎవ్రీడే ఫంక్షన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో నేను 20 repetitions ఇంటూ 2 sets లాగా బోత్ లెగ్స్ చేస్తాను. సో టోటలీ 40 times మాత్రమే. అంతకన్నా ఎక్కువ చేస్తే మనకు చాలా పెయిన్స్ వస్తాయి. మనం 20+ కదా, ఒకవేళ 20 బిలో ఉంటే ఎన్ని టైమ్స్ అన్నా చేయొచ్చు. అండ్ దిస్ వన్ ఈజ్ క్రాస్ టో టచ్ వర్కౌట్. అండ్ టుడే నేను న్యూ వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఈ వర్కౌట్ చేయాలంటే యూ షుడ్ నీడ్ డంబెల్ ఆర్ వాటర్ బాటిల్. ఇన్ కేస్ మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకుంటే వాటర్ ఫుల్గా ఫిల్ చేసి ఆ తర్వాత చేయండి. ఎంటీ బాటిల్తో చేసి వేస్ట్ అవుతుంది. సో ఇలా ఫుల్ బాటిలే యూస్ చేయండి. ఇలా నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూపించాను కదా, సింపుల్ మూవ్ ఇది. ఫస్ట్ డే కాబట్టి నేను 20 times చేశాను, 1 set లాగా బోత్ హ్యాండ్స్. ఎవరికైతే ఫ్లాబీ ఆర్మ్స్ ఉంటాయో ఇలా చేయడం వల్ల స్లిమ్ ఆర్మ్స్ అనేది వచ్చేస్తాయి మనకి. అంటే చాలా టైం పడుతుంది, మీరు చేయాలి ఎవ్రీడే. అలా ఒక 2 to 3 months చేస్తే స్లిమ్ ఆర్మ్స్ అనేది వస్తుంది. చాలామందికి ఫ్లాబీ ఆర్మ్స్ ఉండడం ఇది కామన్ అయిపోతుంది కదా. ఇలా సింపుల్గా వాటర్ బాటిల్ ఆర్ఎల్స్ డంబెల్ కానీ యూస్ చేసి చేయొచ్చు. ఇనిషియల్ డేస్ కాబట్టి లైట్గా, చాలా లైట్గా పెయిన్ అయితే అనిపిస్తుంది. మీరు ఎవ్రీడే చేస్తూ ఉంటే హ్యాబిచుయేట్ అయిపోతుంది. అండ్ స్క్వాట్ వర్కౌట్స్ చేశాక జంపింగ్ చేశాను. జంపింగ్ ఓన్లీ 150 times, అంతకన్నా ఎక్కువ అయితే చేయను. నా వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి ఓవరాల్గా 45 minutes to 1 hour పడుతుంది. వై బికాస్ ప్రీవియస్ వర్కౌట్స్ కూడా రీకాల్ చేస్తూ ఉంటాను కదా. అండ్ ఈ వర్కౌట్ మీకు ఆల్రెడీ తెలిసిందే, డే బిఫోర్ ఎస్టర్డే వీడియోలో చూపించాను. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సింపుల్ అండ్ వెరీ ఈజీ. మీరు నించున్న చోటే చేస్తారు. సో యూ కెన్ ఈజీలీ బర్న్ లవ్ హ్యాండిల్స్. ప్రెగ్నెంట్ లేడీస్కి కామన్గా వచ్చే ప్రాబ్లం ఇదే, సైడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో ఇలా వర్కౌట్ చేయడం వల్ల ఈజీగా బర్న్ చేయొచ్చు లవ్ హ్యాండిల్స్ని. మీకు పెయిన్ అయితే అనిపించదు. ఇనిషియల్ డేస్లో ఒక్కటే 1 week లిటిల్ బిట్ అంతే, అది కూడా చాలా అంటే చాలా తక్కువగా. కొంతమందికి రావచ్చు పెయిన్, కొంతమందికి రాకపోవచ్చు. ఈరోజు ఇంకొక న్యూ వర్కౌట్ కూడా చేశాను, సిట్ అండ్ స్టాండ్ రైజర్. ఒక 20 times చేశాను అలా. మన చైల్డ్హుడ్ డేస్లో అయితే త్వరగా కూర్చొని త్వరగా లేచేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ అంత ఈజీగా కూర్చున్న వెంటనే లేలేం కదా. సో ఈ మధ్యలో స్టార్ట్ చేద్దామని చేశాను. ఒకప్పుడు చేసేదాన్ని, మళ్ళీ ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను. స్వెట్ అయితే వస్తుంది ఎక్కువగా చేస్తే. మనకు కావాల్సింది కూడా అదే కదా, ఎంత స్వెట్ వస్తే అంత మంచిది, ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది అని అర్థం. అండ్ ఫైనల్గా యోగాతో కంప్లీట్ చేసేసాను. మీరు ఇలా ఎవ్రీడే మెడిటేషన్ చేయడం వల్ల ఫిజికల్గా అండ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు. ఎగ్జాంపుల్ నేనే, నా బాడీలో అండ్ నాలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి ఎవ్రీడే. టిల్ నౌ 6 minutes వరకే చేశాను, బట్ టుమారో నుంచి 10 minutes చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే రిజల్ట్ మనకు అర్థమవుతున్నప్పుడు దాన్ని ఎలా వదులుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయాలి కానీ. సో జ్ఞానముద్ర చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అండ్ మెమొరీ పవర్ అయితే పక్కాగా ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్నవి మర్చిపోతూ ఉంటారు. బట్ ఈ మధ్యలో నేనైతే చిన్నది కూడా మర్చిపోవట్లేదు బికాస్ ఆఫ్ దిస్. అండ్ టుడే నా వెయిట్ వచ్చేసి లెట్స్ సీ 69.25 ఉన్నాను. అండ్ మీరు కూడా ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ టుడే నా హెల్తీ డ్రింక్ వచ్చేసి సబ్జా సీడ్స్ ఆఫ్ వాటర్. సమ్మర్ కదా, డే టైంలో కూడా తీసుకోండి ఇది, వీక్లీ 2 or 3. నేనైతే ప్రజెంట్ చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయని వీక్లీ 3 తీసుకుంటున్నాను.
అండ్ మండే కాబట్టి నా డైట్ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డ్రై ఫ్రూట్స్ ఒకటేమో సోక్ చేసింది అండ్ అనదర్ వన్ నాట్ సోక్డ్. ఆల్మండ్స్ అండ్ డేట్స్ మాత్రమే సోక్ చేశాను, రిమైనింగ్ చేయలేదు. అండ్ రాగి జావా తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. డ్రై ఫ్రూట్స్ తిన్న హాఫ్ అన్ అవర్కి రెండు వెంటనే నేను తీసుకోను, హెవీ అయిపోతుంది కాబట్టి. సో 30 minutes గ్యాప్ ఇస్తాను. అండ్ మీరు కూడా రాగి జావా తీసుకునేటట్టయితే దాంట్లో షుగర్ అసలు యాడ్ చేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ జాగరీ యాడ్ చేయండి ఆర్ ఎల్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేయండి. నేను సమ్టైమ్స్ బ్రౌన్ షుగర్ అండ్ సమ్ కేసెస్లో జాగరీ యూస్ చేస్తుంటాను. అండ్ 11 AM వాటర్ మిలన్ తీసుకున్నాను. ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. అండ్ వాటర్ మిలన్ ఈజ్ ఎ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. నా లంచ్ వచ్చేసి పొంగలి విత్ పీనట్ చట్నీ. నా ఫేవరెట్ లంచ్. మార్నింగ్ లైట్గా తీసుకున్నా కదా అని నాకు ఇష్టమైన లంచ్ వేసుకున్నాను. నాకు ఎందుకో కానీ పొంగలి కానీ దోశ కానీ ఏదైనా కానీ మిడిల్లో చట్నీ వేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టము. బట్ మా నవీన్కి నచ్చదు కాబట్టి తనకి సైడ్గా వేసాను, నేనైతే మిడిల్లో వేసుకున్నాను. కిచిడీకి డెడ్లీ కాంబినేషన్ పీనట్ చట్నీ అండ్ మిరియాలు ఎక్కువగా వేస్తాను కిచిడీలో, ఇంకా బాగుంటుంది టేస్ట్. సమ్మర్లో చాలా మంచిది ఎందుకంటే బాడీని చలవ చేస్తుంది. పెసరబ్యాళ్ళు వేస్తారు కదా దాంట్లో. మూంగ్ దాల్ తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఆఫ్టర్ లంచ్ బటర్ మిల్క్ తీసుకున్నాను. వెయిట్ లాస్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ న్యూట్రిషనల్ కంటెంట్ అండ్ లో ఇన్ క్యాలరీస్ ఆల్సో. బోన్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది అండ్ బాడీ మొత్తం కూల్ చేసేస్తుంది. మిల్క్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ బటర్ మిల్క్కే ఉన్నాయి. అండ్ నా నైట్ డిన్నర్ చాలా సింపుల్ అండ్ నా ఫేవరెట్ బ్రెడ్ విత్ పీనట్ బటర్. బట్ ఎక్కువగా కూడా తీసుకోను, మంత్లీ వన్స్ మాత్రమే. ఓన్లీ 2 బ్రెడ్స్ తీసుకున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది బ్రెడ్ విత్ పీనట్ బటర్. ఇందులో ఉన్న ఫ్యాట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి పెద్దగా హార్మ్ఫుల్ అయితే ఉండదు. వెయిట్ లాస్ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. అలా అని హెవీగా తీసుకోవద్దండి, మంత్లీ వన్స్ మాత్రమే. ఏదైనా కానీ లిమిట్గా తీసుకుంటేనే బెటర్. ఇది వెయిట్ లాస్కి మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్ గైస్, గుడ్ నైట్, టేక్ కేర్, సీ యూ ఆల్.